గుండె నిండా గుడిగంటలు జూన్ 14 ఎపిసోడ్. నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. బాలుకు కారు కొనిచ్చింది సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది మీనా. అందుకు పూలదండలు అల్లిన ఆర్డర్ ద్వారా వచ్చిన డబ్బులతో కారును కొనివ్వాలని అనుకుంటుంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. బాలు స్నేహితుడు రాజేష్ సాయంతో కారు కొనేందుకు సిద్ధమవుతుంది. కారు కన్సల్టెన్సీలో అడ్వాన్స్ డబ్బులు కూడా కడుతుంది. మరోవైపు బాలుకు కూడా కారును సర్ప్రైజింగ్గా ఇస్తున్నామని తెలియకుండా చూపించమని రాజేష్కి చెబుతుంది మీనా. అందుకు రాజేష్ కూడా సరేనని చెప్పి మీనాకు హామీనిస్తాడు. అయితే మీనాకు అత్త ప్రభావతితో తలనొప్పి స్టార్ట్ అవుతుంది. పూలదండల ఆర్డర్పై వచ్చిన డబ్బులే కాకుండా అప్పు చేసి మరీ తీసుకున్న డబ్బులను ఏం చేశావని ప్రభావతి మీనాను నిలదీస్తుంది. అంతేకాదు రవి, శృతి, సత్యం, బాలు అందరి ముందే ప్రశ్నిస్తుంది. అసలు ఎందుకు అప్పు తీసుకున్నావని అడుగుతుంది. తన పిట్టుంటికి దోచిపెట్టడానికి అప్పు తీసుకుందని ప్రభావతి మీనాను నిందిస్తుంది. దాంతో మీనా ఫైర్ అవుతుంది. అసలు మా పుట్టింటి వాళ్ళు నా దగ్గర నుంచి నయా పైసా కూడా ఆశించడం లేదని చెబుతుంది. మరోవైపు రోహిణి తన పారలకు ప్రభావతి పేరును తీసేసిన విషయం ఇంట్లో మనోజ్ ద్వారా తెలుస్తుంది. అంత పెద్ద విషయం తెలిసిన రోహిణి మాత్రం ప్రభావతి ఒక్క మాట అనదు. ఇక తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలు తన స్నేహితులు, తోటి డ్రైవర్ల కోసం తన కారును అమ్ముకుంటాడు. ఫైనాన్షియర్ గుణ, మీనా తమ్ముడు శివ చేసిన రచ్చ కారణంగా కోపేద్రికుడు అవుతాడు. దాంతో గుణ దగ్గర అప్పు చేసిన తన స్నేహితులకు సాయం చేసేందుకు తన కారు అమ్మి ఆ డబ్బులు కడతాడు. ఆ తర్వాత తను ఆటో కొనుక్కొని నడుపుతూ ఉంటాడు. విషయం తెలిసిన మీనా బాధపడుతుంది. అదృష్టం కొద్దీ మీనాకు బాలు స్నేహితుడు అశోక్ ద్వారా పెద్ద పూలదండల ఆర్డర్ వస్తుంది. ఈ ఆర్డర్ పూర్తి చేయడంతో లాభం వస్తుంది. ఆ డబ్బులతో మీనా బాలుకి కారును కొనివ్వాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే రాజేష్ సాయంతో సెకండ్ హ్యాండ్ కారును కొనేందుకు నిర్ణయించుకుంటుంది. అందుకే డబ్బులు సరిపోకపోవడంతో చక్రపాణి అనే వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేస్తుంది. మీనా వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేయడం ప్రభావతి చూస్తుంది. అసలు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందని, ఆ డబ్బుతో ఏం చేశామని నిలదీస్తుంది. కానీ మీనా ఇప్పుడు నేను చెప్పలేనని, మున్ముందు మీకే తెలుస్తుందని అంటుంది. ఈ విషయంలో మీనాకు కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు. కానీ ప్రభావతి మాత్రం నానా రచ్చ చేస్తుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా డబ్బులన్నీ ఏదో చేస్తుందని నిందిస్తుంది. దాంతో మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను ఇప్పుడు ఏం చెప్పలేనని పైన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదే సమయంలో మనోజ్, రోహిణి ఇంటికి తిరిగి వస్తారు. ఇంకా మనోజ్ రోహిణి పార్లర్కు తన తల్లి ప్రభావతి పేరును మార్చేస్తున్నట్టు చెప్తాడు. దాంతో ప్రభావతితో పాటు పాలు, సత్యం షాక్ అవుతారు. తల్లి ప్రభావతి పేరును పార్లర్ నుంచి తీసివేయడం ఏంటని మనోజ్ను సత్యం, బాలు, ప్రభావతి అడుగుతారు. ప్రభావతి రోహిణితో మాట్లాడిన మాటలకు తీరుకు సత్యం, బాలు షాక్ అవుతారు. చూసావా నాన్న, ప్రభావతమ్మ రోహిణి ఎంత పెద్ద తప్పు చేసినా పల్లెత్తి మాట కూడా అనడం లేదు. కానీ మీనాపై మాత్రం విరుచుకుపడిందని బాలు తండ్రి సత్యంతో అంటాడు. అలా ఏం కాదులేరా, లోపల మీ అమ్మకు బాగానే కాలిపోతూ ఉంటుంది. నెమ్మదిగా గదిలోకి పిలిచి ఎలా మండుతుందో ఎవరికి తెలుసు అని సత్యం కొడుకు బాలుతో అంటాడు. ఇంకా ప్రభావతి పేరుని బ్యూటీ పార్లర్కి తీసివేసిన విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడుతుంది. ఎందుకిలా చేసిందని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక రేపటి నుంచి తనను బాలు, మీనా చులకనగా చూస్తారని ఆందోళన పడుతూ ఉంటుంది. కాగా రోహిణి కూడా అత్త ప్రభావతికి అసలు విషయం తెలిసిపోవడంతో ఎలా స్పందిస్తుందోనని భయపడుతుంది. ఇక రాత్రి అందరు పడుకుంటారు. మనోజ్, రోహిణి కూడా ప్రభావతికి నిజం చెప్పడం వల్ల ఏమనుకుంటుందోనని కాసేపు మాట్లాడుకొని పడుకుంటారు. ఇక రోహిణి కల వస్తుంది. అందులో ప్రభావతి రోహిణి తన గదిలోకి పిలిచి తన పేరు ఎందుకు మార్చావని ప్రశ్నిస్తుంది. ఇదే దాచావా లేక ఇంకేమైనా దాచావా అని నిలదీస్తుంది. అసలు మీ నాన్న మలేషియాలో ఉంటున్నది కూడా నిజమేనా, అబద్ధమా అనే ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది. ఈ క్రమంలోనే రోహిణి గొంతు పట్టుకున్నట్టుగా కల వస్తుంది. తేరుకొని ఆందోళన పడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.